ఈ మధ్య కాలంలో మన దేశంలో కారు కొనే ముందుగా సేఫ్టీ ఉందా లేదా అని చెక్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇది మంచి పరిణామం. ఈ మధ్య కాలంలో కొనే ముందుగా భారత్ ఎన్‌క్యాప్‌లో స్కోరింగ్ ఎంతొచ్చింది? స్టార్ రేటింగ్ 4 ఉందా? 5 ఉందా? భారత్ ఎన్‌క్యాప్‌లో ఎంతొచ్చిందని చెక్ చేసుకుంటున్నాము. చాలా మంచిదిది. కారు కొనడం ఎంత ఇంపార్టెంటో అది సేఫ్టీ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. దానితో పాటు ఇప్పుడు అడాస్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిందనమాట. ఇప్పుడు కొద్దిమంది కారు కొనేటప్పుడు ఈ 2 కావాలనుకుంటారు కదా! నాకు 5 స్టార్ సేఫ్టీ భారత్ ఎన్‌క్యాప్‌లోనో, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లోనో ఉండాలి. ప్లస్ దానితో పాటు నాకు అడాస్ కూడా ఉండాలి. అది కూడా సాలిడ్‌గా ఫీల్ ఉండాలి. కొన్ని 4 స్టారో, 5 స్టారో వస్తాయి గానీ, మనం ఫిజికల్‌గా చూసినప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉండవనమాట మనకి. ఆ బిల్డ్ క్వాలిటీ అంత హెవీగా అనిపించదనమాట. సాలిడ్‌గా అనిపించదు. ఇవన్నీ కావాలి. నాకు చూసేదానికి కూడా సాలిడ్‌గా ఉండాలి. ఫీల్ కూడా సాలిడ్‌గా ఉండాలి. క్రాష్ టెస్ట్‌లో కూడా రేటింగ్ బాగొచ్చుండాలి. ప్లస్ అడాస్ ఉండాలి. నేను సేఫ్టీలో కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. ప్లస్ నా బడ్జెట్ 14-16 లాక్స్ లోపలుంది. అంటే గన ఈ ప్రైస్‌లో మంచి కార్ ఒకటుందనమాట. టాటా నెక్సాన్. దీంట్లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనితో పాటు మీకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వస్తది. మంచి కమాండింగ్ పొజిషన్‌లో డ్రైవర్ సీట్ కూడా ఉంటుంది. అది 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ప్లస్ ఇప్పుడు కొత్తగా అడాస్ కూడా వాళ్ళు యాడ్ చేశారనమాట. అది టాప్ వేరియంట్‌కి మాత్రమే. అది కూడా ఆటోమేటిక్ ఉన్న వేరియంట్‌కి మాత్రమే. మాన్యువల్‌కి ఇవ్వలేదు వీళ్ళు. సో, దిస్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఆన్ టాప్ స్పెక్. ఇది ఫియర్‌లెస్ ప్లస్ పిఎస్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ఉన్న కార్‌లో మాత్రమే దొరుకుతదిది. ఓకే. మీకు అడాస్ కావాలి. క్రాష్ టెస్ట్ కూడా బాగా స్కోర్ చేసిండాలి. 5 స్టార్ కావాలి అంటే మనకు టాటా నెక్సాన్ ఉందనమాట. దీంతో పాటు నేను చెప్పినట్లు గ్రౌండ్ క్లియరెన్స్ బావుంది. విజిబిలిటీ బావుంది. బోనెట్ కనిపిస్తుంది. ట్రాఫిక్‌లో పక్కనున్నోళ్ళకి కూడా బాగాను కనిపిస్తుందనమాట. ఎందుకంటే మంచి పొజిషన్‌లో కూర్చోంటాం కదా! కమాండింగ్ పొజిషన్‌లో కాబట్టి. సో, మీకు బండి తోలేటప్పుడు కూడా సాలిడ్‌గా ఉంటుంది. మంచి వెయిట్ ఉన్న కారు కాబట్టి. అంతే కాకుండా డ్రైవ్ చేసేటప్పుడు కూడా మీకు ప్లాంటెడ్‌గా అనిపిస్తుంది. బౌన్స్ కాకుండా ప్లస్ ఆ డోర్ వేసేటప్పుడు గానీ, మీరెక్కడ టచ్ చేసినా గానీ హెవీ మెటల్ ఉన్నట్టు ఉంటుందనమాట. సో, దానివల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి? క్రాష్ టెస్ట్‌లో బాగా మనల్ని కాపాడుతుంది. అంతే గాకుండా డ్రైవ్ చేసేటప్పుడు గూడా బావుంటుందనమాట. సో, ప్లాంటెడ్‌గా ఉన్నప్పుడే కదా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంది. సస్పెన్షన్ బావుంది. టాటా గురించి తెలుసు కదా! చాలా బావుంటుంది వెళ్ళి. సీటింగ్ కంఫర్ట్ గానీ, సస్పెన్షన్ గానీ, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గానీ. సో, అన్ని ఏరియాల్లో బావుంది. సో, సర్వీస్‌లో ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బావుంటుంది. రిలయబిలిటీ, క్వాలిటీ ఇష్యూస్‌లో కాస్త ఇంకా బావుంటే గన వాళ్ళు దే కెన్ కంపీట్ విత్ సుజుకి యూనో జపాన్ బ్రాండ్స్‌తో గూడా కంపీట్ చేయొచ్చు. ఈ క్వాలిటీ అండ్ రిలయబిలిటీలో కాస్త పెంచితే, సర్వీస్‌లో కాస్త ఇంప్రూవ్ అయితే గన. సో, నాకెప్పుడు టాటా కార్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ చాసిస్ చూడండి ఒకసారి వాళ్ళ వెబ్‌సైట్‌లో చూడండి ఆ చాసిస్. మీరు వాళ్ళ టాటా వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఆ మోడల్స్ చెక్ చేసినప్పుడు ఆ చాసిస్ ఫ్రేమ్ అంతా పెడతారు వాళ్ళు. ఎంత మెటల్ వాడాము, ఎలా కన్‌స్ట్రక్షన్ ఉందది. ఎస్పెషల్లీ నెక్సాన్‌లో అయితే చూడండి కకూన్ కన్‌స్ట్రక్షన్ ఏదో అంటారు వాళ్ళు. సో, ఏదో ఒక గూడులాగా తయారు చేస్తారనమాట. ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు లోపల ఉన్న వాళ్ళకి ఏమీ కాకూడదనేసి. అన్నీ బాగున్నాయి. ఐ రియల్లీ లైక్ ఇట్. టాటా కార్స్ అంటే వాళ్ళ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా సస్పెన్షన్ గానీ, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గానీ చాలా బావుంటాయి. వెయిట్ గూడా వాళ్ళు ఏ సైజ్‌కి ఎంత వెయిట్ పెట్టాలి అని కరెక్ట్‌గా పెడతారు. వేరే బ్రాండ్స్ లాగా లైట్ వెయిట్ కార్స్ పెట్టడం, మైలేజ్ ఎక్కువ రావాలనేసి అలా చేయరు. సో, దిస్ ఈస్ ఆల్ దేర్. మీరు గాన టాటా ఫ్యాన్స్ అయితే మీకు 5 స్టార్ రేటింగ్ ప్లస్ అడాస్ కావాలంటే యూ కెన్ గో ఫర్ టాటా నెక్సాన్ టాప్ వేరియంట్. అది కూడా మీకు ఆటోమేటిక్‌లోనే వస్తదనమాట. అది కాస్త చూసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఓకే, యూ కెన్ గో ఫర్ ఇట్. టెస్ట్ డ్రైవ్ చేయండి. ఎందుకైనా మీకు నచ్చితే గన యూ కెన్ గో ఫర్ ఇట్.